Hi, hello, and welcome to MathPay. In this video, we are going to learn about adjacent angles, linear pair, angles at a point, and vertical opposite angles. సో ఇవన్నీ మనం నేర్చుకోబోయే ముందు లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ కాంజుగేట్ యాంగిల్స్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ దట్ వీడియో, ఐ విల్ ప్రొవైడ్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. యూ కెన్ గో త్రూ ఇట్. ఒకవేళ ఆ వీడియో మీరు చూడలేదంటే ఆ వీడియో చూడండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ చూడండి, మీకు మంచి ఐడియా వస్తుంది. సో నౌ లెట్ us స్టార్ట్ అబౌట్ ద సమ్ అదర్ టైప్ ఆఫ్ యాంగిల్స్. అవే కాకుండా ఇంకా చాలా టైప్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నేర్చుకుందాం. హియర్ ఐ హావ్ సమ్ యాంగిల్స్. వన్స్ అబ్జర్వ్ దెమ్. సో ఇక్కడ ఒక యాంగిల్ ఫస్ట్ ఫిగర్, 3 ఫిగర్స్ ఉన్నాయి. ఒక్కో ఫిగర్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఫిగర్ ఏముంది? ఓఏ, ఓబి, ఓసి ఆర్ ద రేస్. సో ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి, యాంగిల్ 1, యాంగిల్ 2. ఇన్ ద సెకండ్ ఫిగర్ ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ యాంగిల్, యాంగిల్ 1, and the second angle, angle 2. In the third figure, same ఇక్కడ 3 angles form అయి ఉన్నాయి. This is angle 1, angle 2 and angle 3. Among these 3 figures, is there any relation between the angles? Is there any common thing, common point in the angles? First figure లో angles ఉన్నాయి, angle 1, angle 2. ఈ రెండింటి కామన్ టర్మ్స్, కామన్ థింగ్ ఏమైనా ఉందా? సెకండ్ ఫిగర్ లో angle 1, angle 2. ఈ రెండింటికి ఏమైనా కామన్ థింగ్ ఉందా? And coming to third figure also, angle 1, angle 2, angle 3. ఈ 3 angles లో కామన్ టర్మ్, కామన్ థింగ్ ఏమైనా ఉందో చూద్దాం. If you observe in the first figure, so here we have 2 angles. Angle 1, angle 1 ఏంటి? That is angle AOC. AOC is the first angle and second angle is, you can take angle BOC or angle COB. ఏ తీసుకునే ఏం కాదు. I am taking angle BOC. Angle BOC. So ఇందులో O is the vertex and this vertex O is the common for both angles, isn't it? ఇక్కడ మనకు యాంగిల్ AOC లో O ఉంది, యాంగిల్ BOC లో O ఉంది. సో ఇక్కడ O is the common vertex. సో ఇక్కడ కామన్ వర్టెక్స్ ఏముంది? కామన్ అంటే ఏంటి? కామన్ మీన్స్ సేమ్. కామన్ వర్టెక్స్ ఇస్ O విత్ 0 కాదు, O. నెక్స్ట్ ఇంకేమైంది కామన్? OC, OC అంటే ఇక్కడ దిస్ OC రే ఉంది కదా, OC రే ఇస్ ద కామన్ ఆర్మ్ ఆర్ కామన్ సైడ్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ కామన్ ఆర్మ్ ఫర్ యాంగిల్ 1, యాంగిల్ 2. సో దట్ ఇస్ ద కామన్ ఆర్మ్. కామన్ ఆర్మ్. వాట్ ఇస్ ద కామన్ ఆర్మ్ హియర్? దిస్ ఇస్ నాట్ 9, దిస్ ఇస్ A. OC. రైట్. సో ఇక్కడ ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్ కి కామన్ వర్టెక్స్ ఉంది, కామన్ ఆర్మ్ ఉంది. నౌ కమింగ్ టు సెకండ్ ఫిగర్. ఇక్కడ AOB లేదు, మనం తీసుకుందాం. నేను POQ తీసుకున్నా. POQ. సో ఇది సపరేట్ ఉంది కదా, సో ఇది RST. ఇక్కడ ఏమైనా కామన్ వర్టెక్స్ ఉందా? కామన్ పాయింట్ ఉందా? లేదు, ఎందుకంటే యాంగిల్ 1 సపరేట్ ఉంది, యాంగిల్ 2 కూడా సపరేట్ ఉంది. సో హియర్ దేర్ ఇస్ నో కామన్ ఆర్మ్, నో కామన్ వర్టెక్స్. వెన్ కమింగ్ టు థర్డ్ ఫిగర్, థర్డ్ డయాగ్రామ్, ఇక్కడ నేను చేస్తున్నా OABCD. ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. ఏంటా 3 యాంగిల్స్? యాంగిల్ AOC is the first angle, యాంగిల్ AOC అండ్ యాంగిల్ DOC. నేను DOC తీసుకుంటున్నా. యాంగిల్ AOC, యాంగిల్ DOC. ఈస్ దర్ ఎనీ కామన్ ఆర్మ్ అండ్ కామన్ వర్టెక్స్ ఫర్ ద ఫస్ట్ 2 యాంగిల్స్? ఎస్, O ఉంది కదా, O is the common vertex and OC, this OC is the common arm for both. Okay sir. నెక్స్ట్ ఇంకా మిగిలిన యాంగిల్స్ ఏమున్నాయి? 2, 3 ఉంది. యాంగిల్ 2 ఏంటి? యాంగిల్ COD, యాంగిల్ COD అండ్ థర్డ్ యాంగిల్ యాంగిల్ BOD. సో ఇందులో కూడా O is the common vertex and OD is the common arm. Next, when if you see the angle 1 and angle 3, is there any common thing? Angle 1 కి angle 3 కి O is the common vertex. అది ఒకటే కామన్ వర్టెక్స్ ఉంది, కామన్ ఆర్మ్ కూడా లేదు. సో ఇక్కడ మరి వీటికి స్పెషల్ ఉంది కదా, కామన్ వర్టెక్స్, కామన్ ఆర్మ్, కామన్ వర్టెక్స్, కామన్ ఆర్మ్. మరి వాటి ఏమంటామంటే, if any 2 angles have common vertex and common arm, those angles are called as adjacent angles. Those are called as adjacent angles. So adjacent angles అంటే ఏంటి?
they should have a common arm and common vertex. So here angle 1, angle 2 are the adjacent angles. Here in this second figure, angle 1, angle 2 are the not adjacent angles because they have no common arm, no common side, no common arm, no common vertex, no common arm. So these are not adjacent angles. Here angle 1, angle 2 are adjacent angles, and also angle 2, angle 3 are adjacent angles. So what is the definition of adjacent angles? If the sum of two, what is the definition of adjacent angles? If any two angles have common arm, common vertex, those are called as adjacent angles. Now let us go to the another type of angles. So here I have some angles. Let's observe them. So here three figures ఉన్నాయి. First figure 1, figure 2, figure 3. So first figure లో two angles form అయ్యాయి ఇక్కడ. One is 30 degrees, one is 60 degrees. So ఇదా మనం adjacent angles అని నేర్చుకున్నాం కదా. So here 30 degrees, 60 degrees. Are they adjacent angles? Yes. Why? Because this is the common vertex and this is the common arm for the both angles. So ఇవి adjacent angles కి వెళ్ళిపోవచ్చు. Very good. And also మీరు అబ్జర్వ్ చేస్తే 60 plus 30 how much? 90 degrees. So these are also complementary angles. Done. Now coming to the next figure. So here 80 degrees and 60 degrees. So these two are adjacent angles. Yes sir, perfect. Because common arm common vertex ఉంది, common arm కూడా ఉంది. సో మరి 80 plus 60 ఏమొస్తుంది? 140. మనకు 140 తోటి ఏ టైప్ ఆఫ్ యాంగిల్ అని నేర్చుకోలేము మనం. నెక్స్ట్ కూడా ద థర్డ్ ఫిగర్. ఇక్కడ 125 degrees and 55 degrees ఉంది. So are these two adjacent angles? Yes sir. Why? Because it is the common vertex and this is the common arm. What is the sum of these two adjacent angles? ఇక్కడ ఏముంది? First angle is 125 degrees plus the second angle is 55 degrees. సమ్ చేస్తే ఎంత వస్తుంది సార్? ఇవి 180 degrees. రైట్? సింపుల్ గా మరి ఇక్కడ చూడొచ్చు. ఈ యాంగిల్స్ మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. రైట్. సో ఒకవేళ ఇట్లా మనకు టూ అడ్జసెంట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వచ్చింది అనుకోండి, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లీనియర్ పేర్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లీనియర్ పేర్. Linear pair nothing but if the sum of two adjacent angles is 180 degrees, those are called as linear pair. So linear pair అంటే ఏంటి? మనకి టూ అడ్జసెంట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 రావాలి. కంపల్సరీ మనం యాడ్ చేసే యాంగిల్స్ అడ్జసెంట్ అయి ఉండాలి, సపరేట్ ఉండకూడదు. రైట్? ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఇస్ 180 degrees, those are called as linear pair. Now let us see the angles at a point. Here I have a diagram. I have some angles in this way. So this is the common vertex for all the angles. So angles ఏంటంటే this is angle 1, angle 2, angle 3, angle 4, angle 5 and angle 6. So ఇక్కడ మనం ఇవన్నీ యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? మరి the sum of all the angles is 360 degrees. The angle at a point, it makes 360 degrees. So here the sum of angle 1, angle 2, angle 3, angle 4, angle 5 and angle 6 is 360 degrees. So angle at a point is always 360 degrees. So the sum of all angles is 360 degrees. Now let us see the angles in intersecting lines. So now here I am taking two intersecting lines. So this is a line AB and this is the one more line CD. So O is the common point for the both angles. Means the O is the intersection point of AB and CD lines. So here the two lines AB, CD are meeting at point O. They forms four angles.
So it is angle 1, angle 2, angle 3 and angle 4. Here angle 1, angle 3 have common vertex and they are opposite and they don't have common arm. So these angle 1 and angle 3 are called as vertically opposite angles. Vertically opposite angles. So here angle 1, angle 3 are vertically opposite angles, and also angle 2, angle 4 are vertically opposite angles. Vertically opposite angles are equal. Vertical opposite angles are equal in measure. So angle 1 equal to angle 3 and angle 2 equal to angle 4. So if we measure the angle 1, angle 3 with a protractor, they give same measurement, and also the measure of angle 2, angle 4 is also equal in measure. So this is about vertically opposite angles. Vertical opposite angles are equal. This is about some of the types of angles. So here we learnt about vertical opposite angles, first adjacent angles, linear pair, angles at a point, and also finally we ended with the vertical opposite angle. So if you have any doubts in this topic, feel free to ask in the comment section. And also if you want any explanation, మన 9th textbook లో మీకు ఏ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా you can ask me in the comment section. I am ready to help you. Now I will give you some problems like do this, try this. ఇది విన్న తర్వాత మీరు ట్రై చేయండి. సో యూ కెన్ టెస్ట్ యువర్ నాలెడ్జ్. మీకు ఎంతవరకు అర్థమైందో చూడండి. సో డోంట్ ఫర్గెట్ టు డూ ద ప్రాబ్లమ్స్. డూ దిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ వీడియో అయిపోగానే. దట్స్ ఆల్ ఫర్ నౌ. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.